పంచాయతీ ఎన్నికలలో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం మొదటి విడత పోలింగ్ జరిగే మంతని, ముత్తారం, రామగిరి, కమలాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చేపట్టిన విధంగా నిబంధనలను పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి అలసత్వం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని తెలిపారు. ఎన్నికల విధిని నిర్వహించే సిబ్బందికి గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు అవసరమైన తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, ఎలక్ట్రిసిటీ, వాహనాలు, ఇతర అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. స్వరూపతి గారు, జ్యోతి గారు, రేణుకాదేవి గారు, సమ్మయ్య గారు, కూర్చోండి. మీరు కూర్చోండి సార్, అందరు కూర్చోండి. రాజమణి గారు, ఈ ఆరుగురు మీరు వేదిక దగ్గరికి కంపల్సరీ రావాలి, లేకపోతే సార్ ఆప్షన్ పెట్టి వెళ్తాడు. ప్లీజ్. హలో, స్వరూపతి గారు, జ్యోతి గారు, రేణుకాదేవి గారు, సమ్మయ్య గారు, కూర్చోండి. మీరు కూర్చోండి సార్, అందరు కూర్చోండి. రాజమణి గారు, ఈ ఆరుగురు మీరు వేదిక దగ్గరికి కంపల్సరీ రావాలి, లేకపోతే సార్ ఆప్షన్ పెట్టి వెళ్తాడు. ప్లీజ్.